నాకు ఎప్పుడూ ఒక విషయం అర్థం కాదు. చాలామంది చాలా పూజలు చేసేస్తారు. ఎలా అంటే ఉదయాన్నే లేచేస్తారు, పూజలు చేసేస్తారు, గుళ్ళకి గోపురాలకి వెళ్ళి వచ్చేస్తారు, భజనలకి వెళ్ళి వచ్చేస్తారు. ఈరోజు సోమవారం నేను నాన్ వెజ్ తిన్ను, ఈరోజు బుధవారం నాన్ వెజ్ తిన్ను, శనివారం నాన్ వెజ్ తిన్ను, ఇలా అంటూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు? పుణ్యం వస్తుందని కదా. పూజలన్నీ చేసేస్తేనే పుణ్యం వస్తుందండి? కాదండి. మన వల్ల 10 మందికి సహాయం చేయాలి. మన చేతనైనంత వరకు ఎవరికైనా సహాయం పడేటట్టు ఉండాలి. మన చేతల వల్ల కానీ మన మాటల వల్ల కానీ ఎదుటి మనిషిని బాధ పెట్టకుండా ఉండాలి. అలా కాదే మనకు నోరు ఉంది కదని ఎదుటి మనిషిని ఇష్టం వచ్చినట్లు ఎన్ని రకాలుగా బాధ పెట్టాలో అన్ని రకాలుగా బాధ పెట్టేస్తూనే ఉంటాం. నోరు ఉంది కదా అని నోటికి అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు అనేస్తూ ఉంటాం. ఆ ఎదుటి మనిషి కార్చే కన్నీరు మనం కర్మ రూపంలో అనుభవించాల్సిందేనండి. భగవంతుడు ప్రతిదీ రాస్తూనే ఉంటాడు, జమ చేస్తూనే ఉంటాడు. మనం అనుభవించి తీరాలి. ఇంతకు ముందు రోజులంట మనం ఏదన్నా మన చేతల వల్ల కానీ మన మాటల వల్ల కానీ ఎదుటి మనిషి బాధపడితే, ఎదుటి మనిషి కన్నీరు కారిస్తే మనం అనుభవించడానికి కొద్దిగా టైం పట్టేదంట. అంటే ఊరంతా తిరిగి మన దగ్గరకు వచ్చేదట. కానీ ఇప్పుడు రోజులు అవి కాదండి, రోజులు మారిపోయాయి. మనము వెంటనే దానికి అనుభవించాల్సి ఉంటుంది, అనుభవిస్తాం కూడా. కానీ చాలామంది మనం దీనివల్లే అనుభవిస్తున్నామని మాత్రం తెలుసుకోరు. దయచేసి చేతనైతే సహాయం చేయండి. ఎవరికైనా మీకు సహాయం చేసే గుణం లేనప్పుడు మూసుకొని కూర్చోండి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ఎదుటి మనిషి ఫీలింగ్స్తో ఆడుకోకండి, ఎదుటి మనిషి ఎమోషన్స్తో ఆడుకోకండి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ఎదుటి మనిషిని బాధ పెట్టకండి. మీరు ప్రతి ఇది కూడా అనుభవించాల్సే ఉంటుంది, అనుభవిస్తారు కూడా. అవునా కదా ఫ్రెండ్స్? నిజమేనా?